అమ్మ ఇంకా 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా అవతారంలోనే మరి అందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు చిన్న పిల్లలకి సంబంధించి చదువు అంటే విద్యాబుద్ధులు కావచ్చు, ప్రసాదించడం కావచ్చు, మరి ఆ రోజు చిన్నపిల్లలు ఏ విధంగా పూజిస్తే అమ్మవారి కృప అనేది కలుగుతుంది, అలాగే అమ్మవారికి ఏ విధమైన నైవేద్యం పెట్టుకుంటే మంచిదంటారు? తప్పకుండా ఈరోజు శరన్నవరాత్రిలో మూలా నక్షత్రయుక్త, మూలా నక్షత్రంలోన నవబాల రూపాల్లో కూడా శారదగా అమ్మవారు కనిపిస్తుంది. ఇక్కడ మనం సరస్వతిగా అర్చిస్తాం. అన్ని దేవాలయాల్లో కూడా సరస్వతి యొక్క ప్రతిరూపంగా అమ్మ మనకి దర్శనమిస్తూ ఉంటుంది. చక్కని వెండి వీణని ఆవిడకి పెట్టి ఆ వెండి వీణ వాయించుకుంటూ సరస్వతీదేవి యొక్క వీణా నిక్వణం అంటారనమాట. వీణావాదన అంటే హంసవాహన రాణి హసిత వదన సర్వాణి కమలాసన స్థితే వాణి కచ్చపి నినదస్తుతే గీర్వాణి అని అంటారు కవితామణి శ్రీమతి శ్రీ జయాశాస్త్రి గారు. అటువంటి కచ్చపి అనేటువంటి ఆవిడ వీణ పేరు కచ్చపి. అది వాయించుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటుంది, బ్రహ్మగారికి వినిపిస్తూ. సరస్వతీదేవి తెల్లని వస్త్రాన్ని, తెల్లని చీర కడతారు, అది మనందరికీ తెలిసిన విషయమే. తెల్లని పూలతో అర్చిస్తాం. దద్దోజనం కొబ్బరన్నం నివేదన చేస్తారు. కొంతమంది రవలడ్డు కొబ్బరన్నం కూడా నివేదన చేస్తారు. అంటే ముఖ్యంగా నివేదన కూడా శ్వేతవర్ణంగా ఉంటుందన్నమాట. శ్వేత పుష్పం, శ్వేత వస్త్రం, శ్వేత నివేదనం అన్నీ తెలుపు. సరస్వతి ద్వాదశనామ స్తోత్రాలు, సరస్వతి స్తోత్రాలన్నీ కూడా అంటే వీణా పుస్తకస్తాం పితామహస్య ప్రియాం ధవళదేహాం హంసారూఢాం దేవీం సరస్వతీం సతతం నౌమి స్మరామి. అలాగే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి. పిల్లలకి ఈరోజు మూలా నక్షత్రంలో సరస్వతి పూజ చేయిస్తే విద్యాబుద్ధులు వస్తాయని పెద్దవాళ్ళు చెప్పేవారు. పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ కదా, ఖచ్చితంగా బామ్మ తాత ఉండేవారు, అమ్మమ్మలు తాతలు ఉండేవారు, పెద్దనాన్న పెద్దమ్మలు, ఇలా కలిపిన వాటిలో పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల్ని నిర్దేశిస్తూ పూజ చేయించి ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళకి చక్కగా చీర అది పెట్టి పుస్తకాలు దానం చేయాలని ఇప్పుడు లేటెస్ట్గా ఉండేటువంటి యూట్యూబ్ మెటీరియల్లో చూస్తున్నా అది అడ్వాన్స్డ్గా. మరి పుస్తకాలు దానం వేయడం అనేది ఎక్కడుందో నాకు తెలియదు, అంటే నాకు తెలియదు. అక్షరాభ్యాసం అవి చేస్తారు, కొంతమంది అక్షరాభ్యాసం చేస్తారు. ఏదైనా ఒక విద్యని ప్రారంభించడానికి విజయదశమి నాడు ఎలా ముఖ్యమో ఈ మూలా నక్షత్రం కూడా ఇస్తే మంచిదే. అయ్యో ఇవన్నీ సరస్వతి ఇష్టమైనటువంటి విషయం కదా, అందుకని ఇవన్నీ కూడా చేస్తారు. సరస్వతీదేవి యొక్క పూజ చేయించడం వల్ల పిల్లలకి విద్యాబుద్ధులు, విద్యా కటాక్షం, అంటే విద్య బాగా వస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది కదా. అటువంటి చదువుల తల్లి సరస్వతిని చక్కగా బాగా కొలుచుకునేటువంటి సమయం అన్నమాట. సరస్వతీ నమోస్తుతే శారద విద్యా ప్రదే సరస్వతీ నమోస్తుతే. సరస్వతి నమస్తుభ్యంని నమోస్తుతేని జిఎన్బి గారు అత్యద్భుతంగా చేసినటువంటి కృతి. ఇది కూడా తమాషా సరస్వతి రాగంలో. ఇది జిఎన్బి గారి లీడ్ ఇస్తున్నాను. ఇది సరస్వతి నమస్తుభ్యం అనేటువంటి ట్యాగ్లైన్ తీసుకుని శ్లోకంలో జిఎన్బి గారు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి కృతి అన్నమాట. కరధృత వీణా పుస్తక వరమణిమాలాలంకృత, వీణా పుస్తకధారి అయ్యి మణిమాలని ఆవిడ పుస్తకహస్తము జపహస్తము అవన్నీ. అలాగే నరహరిసుత విధి లాలిత, అంటే బ్రహ్మచేత లాలింపబడి నవమణియుత కంబుగళే సురసేవిత పదయుగళే సుధాకార సమధవళే. చాలా అందంగా ఉంటుంది ఆవిడ, సుధాకార సమధవళే ఆ వర్ణంలో ఉందని చెప్తారు. మెరిసిపోతూ ఉంటుంది సరస్వతీదేవి. అటువంటి సరస్వతీదేవిని ఈరోజు మనం అమ్మలో చూసుకుంటాము. పరాకేల సరస్వతి మురారి సూత సతీమతి పరకేల సరస్వతి అంటారు. తిరుపతి ఆయన అన్నమాట. ఇటువంటి సరస్వతీదేవి పరాకేల, నీకు పరాకెందుకు, మురారి సుత అంటే విష్ణుమూర్తి యొక్క బొడ్డులోంచి బ్రహ్మ పుడతారు, ఆ విష్ణుమూర్తికి ఒక రకంగా కోడలు అని. అందుకనే లక్ష్మీ సరస్వతులు ఇద్దరు కూడా అత్తా కోడళ్ళని ఆ రిలేషన్లో అంటారు. ఎక్కడ చదువు ఉంటే సరస్వతీదేవి యొక్క కటాక్షం ఉంటుందో వాళ్ళిద్దరూ అత్తా కోడలు కాదు, వాళ్ళిద్దరూ సఖులు. ఎక్కడ విద్యాబుద్ధులు ఉంటాయి అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కదా.
మనకి సరస్వతీం భావయామి అనేటువంటి ఒక ఈ గీతాన్ని ఎప్పుడో ఆ అమ్మవారి నా చేత పలికించి రాయించుకుందనమాట. సరస్వతీం భావయామి శుభదాయినీం పూజయామి బ్రహ్మాణీం ధ్యాయామి శ్రీప్రదాం అర్చయామి సరస్వతీం భావయామి. పుస్తకహస్తాయై పున్నాగపుష్పైః జపహస్తాయై జాజీకుసుమైః పద్మలోచనాయై కల్హారైః సౌగంధిన్యై సౌగంధికపుష్పైః సరే మా పద స అలా ఒక చిన్న చిట్టస్వరం కూడా. For more videos like this, subscribe Big TV channel.